నమస్తే పెద్ద మనిషి. పెద్దవాడి నమస్తే. ఏం పేరే? పుట్ట సోమయ్య. పుట్టా సోమయ్య. సోమయ్య గారు, ఇది తొర్రూరు పట్టణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి జరుగుతానే మాకు తెలుసు. మున్సిపల్ ఎలక్షన్స్. అరే నేను ఇయ్యాలి నైజాం సర్కార్ నుంచి చెప్తానా. ఇందిరాగాంధీకి కూడా సపోర్ట్ ఇచ్చేది కాసుబొమ్మానంద రెడ్డిని ఓడించిన ఈ మధు దండావతి అనుత్సవాలు తాగిండు, రైల్వే శాఖ మంత్రి చేసి. అప్పుడు నేను పెద్ద లీడర్ని. అరే ఎన్నికల సంచే పెద్ద లీడర్ కాంగ్రెస్ పార్టీలా. అరే చెప్పాలి అప్పుడు సంగతి వదిలే. ఇప్పుడు మరి ఏంది మరి ఇక్కడ తొర్రూరులో మరి మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరికి వెళ్తారు ఇక్కడ? ఎవరికి వెళ్తాడంటే దయాకర్రావు వెళ్తాడు. ఎందుకని? అరే ఎందుకంటే ప్రజలు ఎందుకు ప్రజల సేవ. ప్రజల సేవ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు ప్రజల సేవ. సరే మనం ఒక్కలం అంటే కాదు, మనం ఒక్కలే. నీ అభిప్రాయం? నీ అభిప్రాయం? నా అభిప్రాయం ఆయన గెలుస్తాడని నాకు. సరే, కాంగ్రెస్ పార్టీ పథకాలు మంచిగా ఇవ్వట్లేదా? ఏది ఇంతవరకు మాకు ఏ పథకం లేదు. ఏ పథకం 4000 పింఛన్ వస్తలేదా నీకు? ఎవడు ఇచ్చినా రాజా కొడుకు బోధకాలా? ఎవడిస్తావు. కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంజిఎంకి పోయినా, అన్ని పోయి తిరిగి చప్పలేక ఎందుకని ఎన్నో వార్డుది? 12వ వార్డు. మొత్తానికైతే బీఆర్ఎస్ గెలుతుందంటావు? గెలుతుంది అని నా అభిప్రాయం. నేను నా సొంతంగా చెప్తానా. నాతోటి మాట్లాడినగా దయాకర్ రావుకే నేను ఎత్తా. నువ్వేమన్నా చేసుకో, ఎవరికైనా వేసుకో, నాకెందుకు. ఎవరు గెలిచే అవకాశం ఉందని అంటున్నాను. ఎవరు గెలిచే అవకాశం ఉందని అడుగుతున్నా. దయాకర్ రావుకి వెళ్తాడు అంటే నేను అన్నా. ఓకే, నా పేరు పుట్ట సోమయ్య. అక్కడ ఢిల్లీలో కూడా ఉన్నది. అరే ఢిల్లీలో కూడా ఇందిరాగాంధీ కోడలు 16 కదా మేనక ఉన్నదా? మేనక కూడా నేను దోస్తుడే. అరే సంజయ్ గాంధీ ఎప్పుడు చచ్చాడు? ఇందిరాగాంధీ కొడుకు. చెప్పు నువ్వు. అన్ని అడుగుతాడుగా. స్కైలాబ్ పడతాడు అప్పుడు. అప్పుడు మంచి ఇందిరాగాంధీ సముద్రం లాగిపించింది కదా. చెప్పే ఇక నేను చెప్పుడు నీకేమవసరం? నన్ను అడుగుడు అవసరం. పాత కథ వద్దు కానీ ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరికి వెళ్తారు అది చెప్పు. అరే దయాకర్రావుకి వెళ్తాడు. 16 ఉన్నాయి కదా, ఎన్ని వస్తాయి? 16 మున్సిపాలిటీ ఎన్ని వెళ్తాడు దయాకర్రావు? అరే ఒకటి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇక నేను టీఆర్ఎస్ వస్తుందంట. అబ్బా సరే, ఓకే, రైట్.